హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటా వాళ్ళ గురించి మాట్లాడినంది మళ్ళీ వీడియో పెట్టింది ఏంటని ఆలోచిస్తున్నారా? ఏంటంటే మ్యాటర్ ఎవరైనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తేనే కదా మేము ఏం మాట్లాడుతున్నాం ఏంటని మీకు అర్థమయ్యేది. ప్లీజ్ అండి, మన వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే నేను ఏం మాట్లాడుతున్నాను ఏంటన్నది మీకు అర్థమైంది. ఇప్పుడైతే వీడియో స్టార్టింగ్ చేసేద్దాం. అసలు ఏంటంటే మ్యాటర్ అబ్దుల్ అన్నీ ఉన్నారు కదండి. తను నిన్న వీడియో చూసాను, నేను తన వీడియో పెడితే అయితే చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఒక మగ మనిషి వంట చేసుకొని పొద్దున్న లేసి వంట చేసుకొని ఇంట్లో పని చేసుకొని చేయలేకపోవడం, మళ్ళీ వీడియోస్ తీయడం చాలా కష్టమైన పని. అసలు వంట అన్నదే మనకి ఆడవాళ్ళకి చాలా కష్టమైంది. అది అట్లా అన్నీ మగ మనిషి చేసుకొని కష్టపడుతున్నాడు. తను అంత కష్టపడుతుంది ఎవరి కోసం కష్టపడుతున్నాడండి? భార్య పిల్లల కోసమే కదా. మరి ఆ విషయం తనకి ఎందుకు అర్థం కావట్లేదు? సరే, మ్యారేజ్కి బ్యాచ్లర్ తీసుకున్నారో అది అయిపోయిన సంగతి. ఇంకా దాన్నే ఉండి పట్టుకొని వెళ్ళాలి. 10 రోజులని మీరు అక్కడే ఉంటారు సత్యవతి గారు. కొంచెమైనా అర్థం చేసుకోండి. పిల్లల స్టడీ పాడైపోతుంది. ఎన్ని రోజులు పెళ్ళి మీరు దాదాపు స్కూల్స్ పెట్టి కూడా 20 రోజులు అవుతుందండి. స్కూల్స్ పెట్టి 20 రోజులు స్టడీ ఆగమైంది పిల్లల్ని. ఇప్పుడు కూడా మీరు రాకపోతే ఇంకా వేస్ట్. పిల్లలు దేనికి పనికి రాకుండా పోతారండి. ఎందుకు ఆలోచించట్లా పిల్లల భవిష్యత్తు కోసం మీరు? అసలు బ్రాస్లెట్ తను ఏమైనా చెప్తున్నాడు, సరే ఇవ్వనన్నాడు, ఇంక వదిలేయండి దాని గురించి. ఇంకేదో అయిందేదో అయిపోయింది. మీ ఇంటికి మీరు వచ్చేసేయండి. మళ్ళీ చక్కగా ఇంతకు ముందులో వీడియోస్ తీసుకోండి. మీ పని మీరు చేస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తూ మీ పిల్లల్ని స్కూల్కి పంపించి మంచి భవిష్యత్తు ఉంటుంది. పిల్లల కోసమైనా ఒక్కసారి మీరు ఇట్లా ఆలోచించండి. అయితే ఇంకా ఇక్కడ నుంచి వీడియోస్ తీనని చెప్పి అబ్దుల్ అని చెప్పాడు. నేను పనికి వెళ్ళిన వీడియోస్ తీనని చెప్పి, నువ్వు అట్లా అయితే చేయొద్దన్నా. ఎందుకంటే నువ్వు వీడియోస్ పెడితేనే బాగుంటుంది. పనికి వెళ్ళు, వీడియోస్ పెట్టు, వస్తారు, వాళ్ళే వస్తారు. ఇంక 2 రోజులకైనా వాళ్ళే వస్తారు. అట్లా వీడియోస్ అయితే ఆఫ్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు వీడియోస్ పెడితేనే కదా అసలు నువ్వు ఎట్లా ఉన్నావు ఏంటని తెలిసేది జనానికన్నా. ప్లీజ్ వీడియోస్ అయితే అసలు ఆఫ్ చేయమాకండి. నేను వాళ్ళందరూ కలవాలని చేస్తున్నానండి వీడియో, తప్పుగా అయితే ఏం చేయట్లేదు. ఎందుకంటే దేవుని దేవుల చక్క వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంత ముందులాగా అయితే ఉండాలి. వాళ్ళ వీడియోస్ చేస్తుంటే మనం చూడాలి వాళ్ళ వీడియోస్. ప్లీజ్ సత్యవతి గారు మీ కోపం అయితే తగ్గించుకొని మళ్ళీ వచ్చేసేయండి ఇట్లా అబ్దుల్లా అన్న దగ్గరికి అయితే. ప్లీజ్ అండి, మీరందరూ కలవాలని కోరుకుంటున్నాం మేము కూడా. ప్లీజ్ అండి, ఇరుగు పొరుగు వాళ్ళు 100 మాటలు చెప్తారు. వాళ్ళెవరు మనకు పెట్టేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. మీరు ఇంకా మేము కూడా ఇంట్లో ఎన్ని రోజులు ఉంటారండి? ఇప్పుడు ఆల్రెడీ 20 డేస్ పైన అయిపోయింది. మీరు స్కూల్స్ పెట్టి పిల్లలకు కూడా మీరు వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుందంట. ప్లీజ్ అండి వచ్చేసేయండి. పిల్లలు స్టడీ అవుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి అని ఒక్కసారి ఆలోచించండి. మీరు అంత బాగుంటారు చక్కగా, మీ ఇద్దరు అన్యోన్యంగా తను చెప్పినట్టు వింటారు. ఒక్క విషయంలో ఎందుకు వెళ్ళిపోతున్నారు? గొడవలు వద్దండి. మీకంటే కొట్టుకొని కేసులు పెట్టుకొని చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళే చక్కగా మనిషి కలిసి ఉంటున్నారండి ఇప్పుడు. అలాంటి మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? చిన్న బ్రాస్లెట్ విషయం అంతే. తను పెళ్ళికి రాలేదని చెప్పి అయిందేదో అయిపోయింది. దాని గురించి వదిలేసి మళ్ళీ ఇంత ముందుగా చక్కగా కలిసి వీడియోస్ తీయండి. కొంచెం మీ కోపం కూడా తగ్గించుకోండి. తనే రావాలని పట్టుబడి అయితే ఉండద్దు. పిల్లల కోసమైనా ఒక మెట్టు దిగండి, తప్పేం లేదు దిగినంత మాత్రాన. ప్లీజ్ అండి, వాళ్ళ అక్క వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో కొంచెం చెప్పండి. మీరు కూడా తనకి వెళ్ళమని చెప్పి. వాళ్ళ బ్రదర్ వాళ్ళందరూ ఉన్నారు కదండి, తెలండి. ఎవరు వీడియోస్ చేసినా మీరందరూ కలవాలని చెప్పే కానీ అంతకుమించి తక్కువ ఉద్దేశం అయితే ఎవరిది లేదండి. ప్లీజ్ అండి, మా వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టే ప్లీజ్ చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ కొట్టడం వల్ల, లైక్ కొట్టి షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుందండి. ప్లీజ్ అండి, మీరు లైక్ కొడితేనే కదా మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ప్లీజ్ అని చిన్న లైక్ అయితే కొట్టేసేయండి కొత్త వాళ్ళని చూసినట్లయితే. ప్లీజ్ అబ్దుల్ గారు కొంచెం కోపం తగ్గించుకొని మీరు కూడా ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి పిల్లల కోసమైనా ఒక మెట్టు దిగాలండి, తప్పేం లేదు. పిల్లల కోసం అయితే ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా మనసులో ఏమనుకున్నాయని చెప్పేశాను. మీకు ఏమనిపించింది అంటే కామెంట్ చేసేయండి.